నమస్కారం. ఈ న్యూస్ చూసి చూడగానే నాకైతే ఒక్కసారిగా షివరింగ్. ఎందుకంటే ఆమె 26 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 నెలల క్రితం బెంగళూరు నుంచి అక్కడ తట్టుకోలేక జాబ్ రిజైన్ చేసి వైజాగ్ వచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వాళ్ళ నాన్న ఈశ్వరరావు జాబ్, వాళ్ళ అమ్మ అరుణ హౌస్ వైఫ్. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ మానేసి వచ్చింది. ఈ అమ్మాయి పేరు తేజస్విని. 6 నెలలకు ముందు వీళ్ళు ఏం చేశారు, ఆడున్నారు కొన్నాళ్ళు. బట్ ఈ అమ్మాయి డిప్రెషన్ లోన్ అవుతుంది, సైకిల్ సంస్థ ఇబ్బంది పడుతుంది. వాళ్ళ నాన్న స్టేట్ ప్లాంట్ వదిలి రాలేడు. మరి వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడికి ఎవరైనా తెలిసినట్టు రావాలి కదా. మనకున్న సమాచారం మేరకు క్రాస్ చెక్ చేసిన ప్రకారం నేను చెప్తున్నా, వీళ్ళ ఫిర్జాదిగూడ దగ్గర, ఉప్పల్ తర్వాత ఫిర్జాదిగూడ ఏరియాలో పర్ డే 3,500 రెంట్ అంట. అంటే జస్ట్ లైక్ స్టే హోమ్ స్టేలు ఉంటే చూసి అటువంటి అనుకోవచ్చు. అంటే పర్ మంత్ వచ్చేసి మోర్ దెన్ 1 lakh రెంట్. దాదాపు 3 నెలలుగా ఈ ఫ్రిడ్జ్ తోట శివనగరం అక్కడే ఉంటున్నారట. శివనగరం, శంకరనగరం, అమ్మ కూతురు. వీళ్ళు మన శుక్రవారం రోజు మియాపూర్ ఆడో అటు సైడ్, పటాన్ చెరువు సైడు, ఇది ఆడు ఇటు అయ్యా, రెండింటి మధ్య దూరమే దాదాపు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటుంది. మినిమం 25 ఉండేది నాకు తెలిసి. మరి ఇటు ఎందుకు వచ్చారో మరి ఇటు వెళ్దామని తెలియదు కానీ ఓకే, మియాపూర్ వెళ్ళారు. మొత్తం వెతికారు. బట్ మరి ఇల్లు ఏమైందంటే తెలియదు. శుక్రవారం నైటు పడుకొని ఉన్నారు. ఇందులో తేజస్విని లేచి తన బట్టలన్నీ తీసేసి వాళ్ళ అమ్మ డోరికి లాక్ పెట్టి గడిపెట్టి ఆమె నగ్నంగా బయటకు వచ్చి ఫిర్జాది కూడా చెరువు సైడ్ వెళ్తుంది. ఇంతలో బేరప్ప గుడి దగ్గర ఆగింది. బేరప్ప గుడి దగ్గర ఆగి లోపలికి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర విగ్రహం లాంటిది ఏదో ఉంటే దాన్ని తీసుకొని, ఆ చీర అమ్మవారి ఏదో ఉంటే దాన్ని తీసుకొని, ఆ చీరను ఒంటి మీద వేసుకొని ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకుని నగ్నంగా పరిగెడుతూ అర్ధరాత్రి 2:30 అప్పుడు పరిగెడుతూ చెరువులో దూకేసింది. మార్నింగ్కి ఆమె డెడ్ బాడీ కనపడేసరికి భయమేసి ఊర్లో వాళ్ళు పోలీసులు కబురు పెట్టారు. దాని డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అంటారు వాళ్ళు, హైడ్రా వాళ్ళు వచ్చి ఇక అమ్మాయి బాడీని బయటికి తీశారు. అప్పుడు CCTV ఫుటేజ్ చెక్ చేస్తే అందులో ఆమె నగ్నంగా బయటికి రావడం, గుడి దగ్గర ఆగటం, గుడి లోపలికి వెళ్ళటం, విగ్రహాన్ని తీసుకోవటం, చీరతో పాటు విగ్రహంతో పాటు పరిగెడుతూ అలా చెరువులో దూకేయటం కనిపించింది. ఇప్పుడు ఆ విగ్రహం, ఆ రాయి, ఆ శిల, ఆ ప్రతిమ, అది ఏదన్నా రేర్ మెటలా? ఆ విగ్రహం ఏదైనా మెటలా? ఆ రాయి రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహం అనేది ఏదైతే ఉందో, లేదా విగ్రహం చెక్కిన రాయి అన్నది ఏదైతే ఉందో, అది ఏదైనా అరుదైన మెటలా? దాన్ని ఎవరైనా కాజేయడం కోసం ఇదంతా ఇవన్నీ ఇలా చేశారా? అది తెలియాలి. లేదు అన్నప్పుడు ఈ మంత్రి ఈమె ఇలా చేసిందంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, 6 నెలలుగా మా అమ్మాయికి కలలో రకరకాల బీభత్సమైనటువంటి రక్తం కక్కుతున్నటువంటి ఎవరెవరు వస్తున్నారంట అంటూ మొత్తం మూఢనమ్మకాలు, పిచ్చి, ఫోబియా, రకరకాలన్నమాట. సో అలా ఉన్నాయి, దానివల్ల ఇలా చేసుకుందామని చెప్పేసి ఆమె. వాళ్ళ నాన్నకి రిలేషన్ వెళ్తే బాగానే ఉన్నాయి. సో ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు. బట్ ఈమె జాబ్ చేసినప్పుడు ఎందుకు రిజైన్ చేసింది ఏంటంటే మనకు అంత సమాచారం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ బ్యాచ్మేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ వీళ్ళంతా కూడా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఈమె డెడ్ లైన్ వచ్చిన సరే చేయలేకపోతున్నాడు. అంటే ఆ ప్రజలు తట్టుకోలేక కోడింగ్లు, డీకోడింగ్లు ఏముంటాయి కదా, వల్ల కాక పాప ఇంక ఈ పిల్ల మానేసి వచ్చిందట. మేబీ ఆ ప్రజలు ఈమెని ఇంక వెంటాడుతూనే ఉన్నట్టుంది. దాంతో సైకిల్స్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. అలా వెళ్ళి ఇక ఏదేదో ఆలోచిస్తూనో, ఇంకేదైనా చదువుతూనో, ఎవరైనా ఏదైనా అడుగో, సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా చెక్ చేసుకుని ఏదైనా చేసిందేమో అని కొంతమంది. వాళ్ళ అమ్మ అయితే మాకు ఎవరితో శత్రుత్వం లేదు అని అంటూ, మా అమ్మాయికి మాత్రం 6 నెలలుగా మాత్రం రాత్రిపూట నిద్ర పడతలేదు, ఏదేదో కలలు వస్తుందని భయపడుతుందని చెప్పుకొచ్చింది. ఈ వేలు ఇంకొకటి, ఎవరైనా తాంత్రిక పూజలు చేసి ఈ అమ్మాయిని ఆ రకంగా చనిపోమని చెప్పుండొచ్చు అని ఒకటి. వాడు చేస్తున్న తాంత్రిక పూజలకి ఆ అమ్మవారి రూపాన్న విగ్రహాన్ని గనక ఒక స్త్రీ నగ్నంగా ఆ విగ్రహంతో పాటు తీసుకెళ్ళి సముద్రంలో, నీళ్ళలో గనక బలిదానం కనుక చేయగలిగితే వాడికి ఏదైనా తాంత్రిక శక్తులు వస్తాయని చూడని చెప్పి రకం చేశాడు, అది తెలియాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చెప్పే కదా స్టే హోమ్స్ లాంటివి అన్నట్టుగా అన్ని ఇన్బుల్ట్ ఫర్నిచర్ అన్నీ ఉంటాయి. దెన్ అక్కడ పై ఉన్నట్టు 2 అంతస్తులు కూడా ఒక లాడ్జ్ లాగా తీసుకొని నడిపిస్తున్నారని అన్నారు. అది వీళ్ళ వేరే వాళ్ళ, అది కూడా తెలియాలి. సో ఇక్కడ ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. బట్ ఒక్కటైతే మాత్రం క్లారిటీ ఏంటంటే, ఆమె ఒక సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంది.
ఆ సైకలాజికల్ ఇబ్బంది పడుతున్న మూమెంట్లో షార్ట్స్ ఎన్ని రావటం వల్ల ఏవేవో చెక్ చేసి ఇంకా ఏదేదో ఆలోచించి ఈ రకం చేసుకుని ఉండాలనేది ఒకటి, లేదా ఎవరో వీళ్ళు వెనకుండి తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు చేస్తూ వారు ఈ రకం హిప్నాటిజం చేసి ఈ రకం చంపేసి ఉండాలి. ఈ రెండు తప్ప వేరే అయితే ఏం లేవు. అండ్ ఇందాక అన్నట్టు ఆ విగ్రహ రూపాన్ని చెక్కిన రాయి ఉంది కదా, అది ఏదైనా రేర్ మెటల్ అన్న అయి ఉండాలి. నిజంగా చాలా చోట్ల మీరు నమ్మరు, అవి నార్మల్ విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటాయి, బట్ అందులో ఉన్న మెటల్ ఉంటుంది కదా, కొన్ని రేర్ మెటల్స్ ఉంటాయి కొన్ని, అది ఎక్స్పర్ట్స్ మాత్రం గుర్తించగలుగుతారు. మరి మనం తీసుకెళ్ళాలంటే అవ్వదు కదా, అప్పుడు ఎలా ఏంటంటే ఇటువంటి వాళ్ళని ప్రయోగించి అలా నీళ్ళలో పడ్డాకో ఎక్కడైనా దాచిపెట్టాకో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఆ విగ్రహం కోసం ఇప్పుడు ఎదుగుతూ ఉన్నారు. విగ్రహం దొరికితే ఫుల్ క్లారిటీ అయితే రావచ్చు, బట్ మీ పిల్లల జాగ్రత్త. సైకలాజికల్ డిస్టర్బ్ అవుతుంటే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేదా సైకాలజిస్ట్ అని తీసుకెళ్ళండి. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాడు, సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు. రెండిట్లో ఏదో చేయించండి. అంతే తప్ప నచ్చిన దేవుడిని ప్రార్థన చేస్తూనో, పూజలు చేస్తూనో, నమాజ్ చేస్తూనో, ఎల్లలో ఉంటాము ఏం కాదు అనుకుంటూ ఉంటే ఇది అకస్మాత్తుగా ఇలాంటి ఘోరాలే చూడాల్సి వస్తాయి.